మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో నిన్న ఒక వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది, హీట్ మూమెంట్ గా మారింది. అక్కడ ఎంపైర్ తప్పిదం ఏమైనా ఉందా? ఢిల్లీ గెలవాల్సినటువంటి మ్యాచ్ ఎంపైర్ తప్పిదం కారణంగా ఓటమి పాలైందా? దీనికి అక్కడ ఆగ్రహించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ అంత ఆగ్రహం చూపించడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఢిల్లీ ప్లేయర్ కామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక అవుట్ తర్వాత, అదే స్టబ్స్ అవుట్ తర్వాత. లాస్ట్ 2 ఓవర్లో 32 పరుగులు ఇంచుమించుగా పరుగులు కావలసిన సందర్భంలో స్టబ్స్ ఒకవైపు అద్భుత బ్యాటింగ్ చేస్తున్నటువంటి పరిణామం ఉంది. కానీ ఎంపైర్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా స్టబ్స్ అవుట్ అయ్యాడనేది ప్రధాన ఆరోపణ. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా బ్యాట్ పడేసి స్టబ్స్ నెత్తుకున్నటువంటి హెల్మెట్ ని కూడా నేలకేసినటువంటి బాధినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు ఏం జరిగింది? చపక్ స్టేడియం వేదికగా సాగిన రసవత్తర మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. పోటాపోటీగా సాగినటువంటి మ్యాచ్లో ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అవ్వడంతో సిఎస్కే విజయం ఖరారైపోయింది. అయితే ఆఖరి 2 ఓవర్లో 32 పరుగులు కావాల్సి ఉండగా క్రీజ్ లో స్టబ్స్ ఉన్నాడు, ఫామ్ లో కొనసాగుతుండడంతో చివరి వరకు కూడా మ్యాచ్ కొనసాగుతుంది. లాస్ట్ బంతి వరకు కూడా ఉత్కంఠగా మారుతుంది అనుకున్నారు. కానీ లైన్ ఎంపైర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అయింది. దాంతో బౌండరీ లైన్ దగ్గరే ఉన్నటువంటి నితీష్ రాణా ఎంపైర్ తో తీవ్ర వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు లైన్ ఎంపైర్ ఏం చేశాడు? ఎందుకు స్టబ్స్ అవుట్ అయితే దానికి లైన్ ఎంపైర్ కారణంగా భావించి వారిపైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు? అసలు విషయం ఏంటనేది చూస్తే 19వ ఓవర్లో జమీ ఓవర్టర్న్ వేస్తున్నటువంటి సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ అప్పటికే బ్యాటింగ్ లో ఉన్నాడు, స్ట్రైకింగ్ లో ఉన్నాడు. అయితే చాలాసేపు నుంచి బ్యాటింగ్ లో ఉన్న క్రమంలో స్టబ్స్ తను వేసుకున్నటువంటి బ్యాటింగ్ గ్లౌజెస్ కి చెమటలు పట్టేయడంతో పూర్తిగా తడిచిపోయి దాంట్లో ఉన్నటువంటి గ్రిప్ అంతా కూడా పోయింది. బ్యాట్ స్లిప్ అయిపోతుందని గమనించి స్టబ్స్ అప్పటికే డగ్అవుట్స్ లో వైపు చూపించి తన మిగతా ప్లేయర్స్ కి, కరుణ్ నాయర్ గాని నితీష్ రాణాకి గ్లౌస్ తీసుకురండి ఇమీడియట్లీ, బ్యాటింగ్ గ్లౌస్ అనేటువంటి సిగ్నల్స్ ఇచ్చాడు. వెంటనే ఓవర్ స్టార్ట్ కాక ముందుకే అక్కడ లైన్ ఎంపైర్ గ్లౌస్ తీసుకొని నితీష్ రాణా గానీ కరుణ్ నాయర్ గానీ ఆ గ్లౌస్ తీసుకొని లోపలికి వెళ్దాం అనుకున్నటువంటి సమయంలోనే లైన్ ఎంపైర్ మాత్రం వారిని లోపలికి వెళ్ళనివ్వలేదు. అంటే ఓవర్ మధ్యలో అయితే డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ ఓవర్కి ముందే కాబట్టి అనుమతించలేదు. కాసేపు ఆగాలని చెప్పడం, ఆ వెంటనే నెక్స్ట్ షాట్కే స్టబ్స్ ఆ బ్యాట్కి ఉన్నటువంటి గ్లౌజెస్ స్లిప్ అయిపోయి షాట్ సరిగా కనెక్ట్ అవ్వక స్టబ్స్ అవుట్ అవ్వడం జరిగింది. దాంతో ఒక్కసారిగా నితీష్ రాణా ఫైర్ అయిపోయాడు ఎంపైర్ పైన. అసలు ఎందుకు అనుమతించలేదని గట్టిగా అడిగితే మాకు ముందుగానే మీరు చెప్పలేదంటూ ఎంపైర్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కోపంతో ఊగిపోయిన నితీష్ రాణా సిఎస్కేను ఎలా అనుమతించారు, వాళ్ళకి ఒక రూల్ మాకొక రూల్ అంటూ వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది. ఆ వెంటనే కరుణ్ నాయర్ కూడా హేమాంగ్ బదాని కూడా ఎంపైర్ తో డిస్కషన్ చేశారు అక్కడ. సో దీంతో అక్కడ కాసేపు ఈ యొక్క వివాదం అంతా కూడా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్టబ్స్ కూడా వెంటనే అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరుతున్నటువంటి సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బ్యాట్ అక్కడ పడేశాడు. హెల్మెట్ ని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్నటువంటి పరిణామంలోనే హెల్మెట్ ని తీసి నేలకేసి గట్టిగా బాధినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను చెప్పాను గ్లౌజెస్ సరిగా లేవు, స్కిడ్ అవుతున్నాయి, బ్యాట్ సరిగా స్కిడ్ అవుతున్నాయి, కరెక్ట్ గా పట్టుకోవడానికి లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలోనే ఆ నెక్స్ట్ బంతికే ఆ స్కిడ్ అవడం వల్ల అవుట్ అయినటువంటి పరిణామం ఉండడంతోటి చాలా ఆగ్రహానికి గురైపోయాడు స్టబ్స్. టైలెండర్లు చేతులు ఎత్తేయడంతో ఆ తర్వాత స్టబ్స్ అవుట్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి ఖరారైపోయింది. సంజు శాంసన్ సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. స్టబ్స్ ఉన్నంత వరకు పోటాపోటీగా పోరాడినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆల్అవుట్ అయింది. జమీ ఓవర్టన్ గేమ్ చేంజర్ గా బౌలింగ్ తో చెన్నై విజయంలో కీలకంగా మారాడు. ఏదేమైనా కూడా అక్కడ స్టబ్స్ అవుట్ అయినటువంటి తీరు, గ్లౌజెస్ ని లోపలికి తీసుకెళ్తామంటే లైన్ ఎంపైర్ అనుమతి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కొంత హీట్ మూమెంట్ అయితే దాంట్లో ఒక మ్యాచ్ లో క్రియేట్ చేసిన పరిస్థితి ఏర్పడింది.